దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 81 అధ్యాయం 13వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇజ్రాయేలు నా మార్గం అనుసరించని ఎడల ఎంత మేలు. చూడండి, మీరు ప్రభు యొక్క బిడ్డగా ఉండి ప్రభు యొక్క మాట వినకుండా, ఆలకించకుండా, ఆయన మార్గం అనుసరించకుండా మీరు జీవిస్తున్నప్పుడు మీ స్వకీయమైన ఆలోచన బట్టి నడుచుకున్నట్టుగా మీ హృదయ కాఠిన్యానికి దేవుడు మిమ్మల్ని అప్పగించేస్తారు. అప్పుడు దేవుని నుండి ఎటువంటి మేలును మీరు పొందుకోలేరు. కానీ ఎప్పుడైతే మరి దేవుని వైపు తిరిగి ఆయన యొక్క మాట ఆలకించి ఆయన మార్గాలను అనుసరిస్తారో, ఆయన ఆజ్ఞలు గైకుంటారో, అప్పుడు మీ యొక్క క్షేమము నది వలె, మీ నీతి సముద్రం తరంగం వలె ఉంటుంది. కాబట్టి దేవుని నుంచి ప్రతి ఒక్క గొప్ప కార్యాన్ని, మేలును నీవు పొందుకోగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అయ్యా తండ్రి, వారు నీ మాట వినేవారిగా, నీకు లోబడి జీవించేవారిగా, నీ మార్గంలో అనుసరించేవారిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలు నీలో స్థిరపరచండి, వారి అడుగులు నీలో స్థిరపరచండి. ఇదిగో నాయన, వారి జీవితాలు తొట్టిల్లిపోకుండా అయ్యా మీరు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఈ దినమంతా వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినివ్వండి. చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు వారి యొక్క సమస్త విషయాల్లో మీ సన్ని తోడుగా ఉంచి నడిపించండి. కీడు శోధన ఆపాలని తప్పించండి. ఎవరైతే నీ వైపు తిరిగి ఏ విషయంలో అయితే మొర్ర పెడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారు, వేదనతో బాధతో మూలుగుతూ ప్రభా నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారో, వారి యొక్క ప్రార్థనకి జవాబు దయచేయండి. అయ్యా తండ్రి, నీ ప్రజలను ఆదుకొనండి, ఆదరించండి, బలపరచండి, ఆశీర్వదించమని ఈ దినమంతా గొప్ప నీ సన్ని తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.